తిరుమల దేవదేవుని ఆలయంలో అపచారం జరగడానికి ఒక అధికారి ప్రయత్నం చేస్తున్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తరతరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఎవరికి అర్థమవుతుంది అంటూ అవహేళనగా మాట్లాడారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా అనడం సంప్రదాయాలకు తూట్లు పడవడంతో సమానమన్నారు. స్వామి ఆలయంలో అపచారంకు ఆ ఉన్నతాధికారి ప్రయత్నం చేస్తున్నారన్నారు. వేదం పాటిస్తూ వేద పారాయణదారులపై వేదం వద్దు అని చెప్పడం దారుణమని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. దైవ బలంతో, దేవుడిచ్చినటువంటి వరంతో. ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చెక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లైతే ఎడారి గాలులకు కరిగిపోయాయి. వెండి కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు. శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి. కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి, ఆర్ష సాంప్రదాయం, ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం. ఈ వేదాలను వేల సంవత్సరాలుగా